ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడల్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9:55 హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం చంద్రబాబు 10:45 మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవానిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం 11 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు ఫీడల్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనుల పురోగతి, నాణ్యతపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయన పరిహార చెక్కులను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12:20 వరకు నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత 12:55 గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ఆసుపత్రిని ప్రారంభించి వైద్యులు, సిబ్బందితో సమావేశమవుతారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో గార్డెన్ మీటింగ్లో పాల్గొని అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. మార్కాపురం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఈరోజు మార్కాపురం అటువైపు దోర్నాల మండలము, గంటవాణిపల్లితో పాటుగా గిద్దలూరు మండలంలో ఉన్నటువంటి కిష్టంశెట్టిపల్లి ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కీలకంగా ఏదైతే పశ్చిమ ప్రాంత ఆశా జ్యోతి వెలిగొండ ప్రాజెక్టు ఉంది, ఇది కీలక దశలో ఉంది. ఫినల్ కెనాల్ సంబంధించిన వర్క్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం వరకు బోరింగ్ అంటే ఏదైతే టన్నెల్ 2 లో ఉన్నటువంటి బోరింగ్ మిషన్ వెలికి తీస్తున్నారో ఆ పనులను మొత్తం టోటల్ సమీక్షించిన అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మరోవైపు అక్కడే ఏదైతే లబ్ధిదారులు ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పునరావాస గ్రామాలైనటువంటి 14 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులతో అక్కడ భేటీ కాబోతున్నారు. భేటీ అయిన అనంతరం అక్కడ ఏదైతే లబ్ధిదారులలో 2351 మంది లబ్ధిదారులు వీటితో సమావేశమై వారికి 300 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులు కూడా అక్కడ పంపిణీ చేయబోతున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పైన సమీక్షించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి గిద్దలూరు మండలం గంటవానిపల్లికి 12:40 చేరుకున్న అనంతరం ఏదైతే ప్రాథమిక సహాయ కేంద్రం ఏర్పాటు చేసినటువంటి సంజీవని డిజిటల్ నార్త్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయబోతున్నారు. క్యాడర్ ఇక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. బహిరంగ సభకు హాజరైన అనంతరం ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ఏదైతే ఐసిడిఎస్ కానీ మిగతా సంబంధించిన డ్వాక్రా మహిళా సంఘాలు కానీ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను పరిశీలించబోతున్నారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గంలో ప్రెసిడెంట్ పర్యటన చేయబోతున్న నేపథ్యంలో ఇక్కడ క్యాడర్ కూడా చాలా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అనంతరం ఏదైతే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం పక్కనే ఉన్నటువంటి క్యాడర్ మీటింగ్ లో అంటే బూత్ స్థాయి నుంచి క్లస్టర్, అదే విధంగా మండల స్థాయికి సంబంధించిన ఏదైతే టీడీపీ సంబంధించిన 1200 మంది కార్యకర్తలు ఉన్నారో వీటితో సమావేశమై సమీక్ష నిర్వహించబోతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత గిద్దలూరు యొక్క పరిస్థితులు, వారి యొక్క అభిప్రాయాలు కూడా కీలకంగా వారి సూచనలు కూడా పరిగణలోకి తీసుకుపోతున్నారు. దాన్ని బట్టి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అంచనా వేసి దాని ప్రకారం ఒక సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. సంధ్య. రైట్ శంకర్.